శివ భూమికి కాల్ చేయటంతో "ఆ! చెప్పు శివ" అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. "అక్క, బావ నన్ను కాలేజీలో జాయిన్ చేశారక్క. అంతేకాదు నీ పెళ్లి ఫిక్స్ అయిందని బావ జాలీగా మాట్లాడుతూ అందరికీ స్వీట్లు పంచారక్క. కానీ అదంతా నటన అని నాకు తర్వాతే అర్థమైందక్క" అని శివ గగన్ గదిలో బాధపడుతూ అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరికొట్టినప్పుడు చూసి ఉంటాడు. గగన్ స్వీట్లు తినిపించేసి గదిలోకి వెళ్ళి వస్తువులన్నింటినీ కూడా కోపంతో విసిరికొడుతూ గుండెలు పగిలేలా కింద కూర్చొని కుప్పకూలి ఏడ్చి ఉంటారు. శివ ఇదంతా చూసి ఉంటాడు. ఇదక్క జరిగింది అని శివ చెప్పటంతో భూమి గగన్ పరిస్థితి తలుచుకొని మరింత బాధపడుతూ ఉంటుంది. గగన్ని తలుచుకొని కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత గగన్ కారులో వెళ్తూ ఉంటే పెళ్లి కొడుకు ఉదయ్ స్టాప్ స్టాప్ కాస్త లిఫ్ట్ ఇవ్వండి అని గగన్ కారునే ఆపేస్తాడు. గగన్ కారు ఆపటంతో కాస్త లిఫ్ట్ ఇస్తారా అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు. రండి కూర్చోండి అని గగన్ కారు ఎక్కించుకుంటాడు. ఎక్కడికి వెళ్ళాలి మీరు అని గగన్ అడగగానే నేను శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళాలని ఉదయ్ చెప్తాడు. మీరు శరత్చంద్ర గారికి కావలసిన వారా అని గగన్ అడగటంతో నేను కాబోయే అల్లుణ్ణి అంటూ ఉదయ్ కాలర్ ఎగరేసి మరీ చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే గగన్ మాటల్లో ఏంటి, అమ్మాయి లేకుండానే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారా? ఆ అమ్మాయికి ఇష్టమో కాదో ఏ మాత్రం తెలుసుకోకుండా అలా ముహూర్తం ఎలా ఫిక్స్ చేసేసుకుంటారు, తెలుసుకోవాలి కదా అని గగన్ అడుగుతూ ఉంటే వెంటనే ఉదయ్ భూమికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు గగన్ వినేలాగానే ఉదయ్ మాట్లాడినప్పుడు కనీసం ఇప్పుడైనా భూమి నాకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్తుందా, లేకుంటే పెళ్లి ఇష్టమే అని చెప్పటంతో గగన్ మనసు మరింత ముక్కలు చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.